గుర్తుంచుకోవాలి. ఏ స్త్రీ అయినా సరే తన కుటుంబంలో భర్తను బాధ పెడుతుందంటే ఆవిడ అపవాది చేత నింపబడింది అని గుర్తుంచుకోవాలి. యు ఆర్ అవుట్ ఆఫ్ ద వే. దేవుని యొక్క దారిలోంచి తప్పిపోయావు. నువ్వు సంఘంలో ఉండవచ్చు, ఆరాధన చేయవచ్చు, అన్ని కార్యక్రమాలు జరిగించవచ్చు. భర్త మాట వినకపోతే యు ఆర్ అన్ఫిట్ టు డూ దట్. దేవుని సంఘంలో ఉండడానికి కూడా యోగ్యురాలు కాదు. మాటను గుర్తుంచుకోవాలి. ఆయన చిత్త ప్రకారంగా బ్రతికితేనే, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తేనే, భర్తకు విధేయత చూపిస్తేనే దేవుడు నీ సేవను, నీ భక్తిని ఆశీర్వదిస్తాడు. అంతకు మించితే, మినహాయించితే దేవుడు దాన్ని ఆశీర్వదించడు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. పాపము కుటుంబ జీవితాలలోనికి కలతలను తీసుకొని వస్తుంది, నష్టాన్ని తీసుకొని వస్తుంది, ఇబ్బందిని తీసుకొని వస్తుంది, మనస్పర్ధలను తీసుకొని వస్తుంది అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఏమండి? కాబట్టి